నమస్తే అండి. వెల్కమ్ టు మామ్స్ వరల్డ్ చందు. మనం ఈరోజు ఈ వీడియోలో దీపావళి పండగ గురించి తెలుసుకుంటాం. దీపావళి వెనక దాగి ఉన్న అర్థం కూడా. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం భూమాతకు ఒక వరప్రసాదం లభించింది. శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో పుట్టిన కుమారుడే నరకాసురుడు. భూమాత కుమారుడైన నరకాసురుడు ఎంతో బలవంతుడు, తెలివిగలవాడు, ధర్మాన్ని గౌరవించే కుమారుడు. అతని రాజ్యం సంపద ఆనందంతో నిండి ఉంది. కానీ ఒక చిన్న సమస్య. శక్తి పెరిగే కొద్దీ అతని హృదయంలో అహంకారం మొలకెత్తింది. నేను ఎవ్వరికి లోబడను, నన్ను ఎవరు ఓడించలేరు అనుకున్నాడు. అహగర్వంతోనే అతను ఆలోచించడం ప్రారంభించాడు. అలా ప్రారంభమైన నరకాసురుడి ఆలోచన తనలోని వెలుగుని కాస్త చీకటిగా మార్చింది. అతను శక్తిని మించిన అహంకారంతో దేవతాలోకాల్ని ఆక్రమించాడు. ఇంద్రదేవుని స్వర్గాన్ని దోచి ఆభరణాలు, దేవకన్యల్ని బంధించాడు. అతని కోట చుట్టూ స్త్రీలు అరిచే శబ్దాలు. ఒక్కసారిగా ఆకాశం మౌనమయ్యింది. దేవతలు, ఋషులు, చివరికి భూమి కూడా ఎంతో బాధపడింది. తల్లైన భూమాత తన పుత్రుడి పతనాన్ని చూసి కన్నీళ్లు కురిపించింది. అప్పుడు భూమాత దేవుణ్ణిలా వేడుకుంది. భూమాత ఒక్కసారిగా ఇలా అంది, నా కుమారునికి మోక్షమిచ్చేది నువ్వే కృష్ణ అని. ఆ మాటకి శ్రీకృష్ణుడు రథంపై బయలుదేరాడు. అతని శంఖమైన పంచజాక్యాన్ని ఊదాడు. ఆ శబ్దాన్ని విని చీకటి కూడా కంపించింది. యుద్ధంలో శ్రీకృష్ణునికి సత్యభామ తోడుగా ఉంది. సత్యభామ ధైర్యానికి ప్రతీక, భూమాత అవతారం. రథం నరకాసుని రాజధానికి చేరింది. అసుర సైన్యం గర్జించింది. మెరుపులు చెలరేగాయి. రక్తం నేల తడిసింది. శ్రీకృష్ణుడు బాణాల్ని సంధించాడు. చీకటిని చీల్చే వెలుగులా. చివరికి సత్యభామ బాణం నేరుగా నరకాసుని గుండెల్లో. ఆ ఒక్క క్షణం ఆకాశం మౌనమయ్యింది. నరకాసుడు నేల మీద పడి తల్లిని చూశాడు. అప్పుడు అతని హృదయం వెలుగుతో నిండి ఉంది. అమ్మా, ఇప్పుడు అర్థమైంది. శక్తి అంటే సేవ, గర్వం కాదు అని. నరకాసుడు తన మరణ దినాన ప్రజలు దీపాలు వెలిగించాలని కోరుకున్నాడు. తన చీకటి అంతం వారి వెలుగుకు ఆరంభం కావాలని ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు, సత్యభామ అతనికి మోక్షాన్ని ప్రసాదించారు. ఆకాశంలో ఒక దీపం వెలిగింది. అది నేటికి ప్రతి ఇంటిలోనూ దీపావళిగా వెలుగుతోంది. ఆ రోజు కార్తీక మాసం చతుర్దశి. ప్రజలు దీపాలు వెలిగించారు, ఆనందాన్ని పంచుకున్నారు. చీకటి, దుర్మార్గం, అహంకారం అన్నీ వెలుగుతో పారిపోయాయి. అదే రాత్రి నుండి వెలుగుల పండగ దీపావళి ప్రారంభమైంది. మీకొకటి చెప్పనా, నరకాసుడు బయట రాక్షసుడు మాత్రమే కాదు, మనలోని కోపం, అహంకారం, ఈర్ష్య, స్వార్థం కూడా నరకాసురులే. ఈ దీపావళి పండగ మనకేం చెప్తుందంటే, ఆ చీకటిని తొలగించి మనలోని వెలుగుని వెలిగించమని చెప్తుంది. ప్రతి దీపం మనలోని చీకటిని గెలిచే ప్రతీక. దీపావళి అనేది మోక్షానికి, ప్రేమ, సత్యం, వెలుగులకు ఆరంభం. నరకాసురుడు చీకటి కావచ్చు, కానీ అతని మోక్షమే వెలుగయ్యింది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పండగలో మనలోని వెలుగు చీకటిని జయించాలి, ప్రేమ మరియు శాంతిని పంచాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.